నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి ఎజెండాగా రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర్రాజు వెల్లడి. భరత్కు సానుభూతి కోసమే ప్రచార రథం దహనం, పోలీసుల వెల్లడి. ప్రచార రథం దహనం కేసులో నిందితుడు టీడీపీ కోవట్, భరత్ ఆరోపణ. రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం పైన ప్రత్యేక దృష్టి, సమీక్షా సమావేశంలో గోరంట్ల. అభివృద్ధి అజెండాగా రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర్రాజు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్లో జూలై 8న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర్రాజు వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు ఎల్ మురుగన్, శ్రీనివాస వర్మ, ఏపీలో కూటమిని విజయపథంలో నడిపిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ సింగ్ హాజరవుతారని తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి అజెండాగా ఈ సమావేశం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిన ఆర్థిక లోటు, విభజన హామీల అమలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తామన్నారు. బాధ్యతాయుతమైన మిత్రపక్షంగా ఏపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో చేయూతనందించేందుకు బీజేపీ కృషి చేస్తుందని సోము పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండల స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న 2250 మందిని ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఫలప్రదం కావాలని సోము ఆకాంక్షించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, ప్రాజెక్టు కోసం మరిన్ని నిధులు మంజూరు చేస్తామని, దాన్ని పూర్తి చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అవినీతి బీజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆరోపించారు. కాకినాడ పోర్టు కేంద్రంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ రేషన్ బియ్యం దందాను బట్టబయలు చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను సోము అభినందించారు. ఈ అక్రమ దందా గురించి తాను గతంలోనే ప్రశ్నించానని సోము తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసినట్లు చెప్పారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడైన మాజీ ఎమ్మెల్యే తండ్రిని ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా నియమించడంతోనే అక్రమాలకు తెరలేచిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లు అణగదొక్కేలా పాదయాత్రలు చేశారని, దీంతో ఆయన అధికారంలోకి వచ్చాక రోడ్లు నాశనమయ్యాయని, ఆయన మాత్రం హెలికాప్టర్లో తిరిగారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించేందుకు హెలికాప్టర్లో వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికైనా జగన్ హెలికాప్టర్ వదిలి రోడ్డు మీద నడవాలని సలహా ఇచ్చారు. కాశ్మీర్ను పరాయి దేశంగా చేసి జాతీయ జెండాను కూడా ఎగరనీయకుండా చేసి అయోధ్యలో భారతీయ ఆదర్శ పురుషుడు రాముడి గుడిని కూల్చివేసిన బాబర్కు గుడి కట్టాలని డిమాండ్ చేసే కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసి కాశ్మీర్లో భారతీయ పతాకాన్ని ఎగరేలా చర్యలు తీసుకుందన్నారు. బీజేపీ విభిన్నమైన పార్టీ అని, అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోక కొన్ని వర్గాలు దూరమవుతున్నాయని విశ్లేషించారు. పార్లమెంట్లో వైసీపీ మద్దతు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ దేశం కోసం ఎవరి సహాయాన్నైనా తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రచార రథాన్ని దహనం చేసిన కేసులో నిందితుడైన దంగేటి శివాజీ ఎవరో తమకు తెలియదని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, యనుమల రంగబాబు, అడబల రామకృష్ణారావు, కురగంటి సతీష్, ఆకుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన భూమికను పోషించడం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేదైనా కావచ్చు. నేను ఈ అంశం మేము ఆల్రెడీ రైల్వే జోన్ ఇచ్చాం, ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, టెండర్లు పిలిచాం, ఆ బిల్డింగ్ కట్టడానికి 101 కోటి రూపాయలు శాంక్షన్ చేశాం. రైల్వేకి ఇవ్వాల్సిన స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది, అది వెంటనే కట్టడం మొదలు పెడతాం. అది 50 సంవత్సరాల కోరిక. బీజేపీ 10 ఏళ్ళు పూర్తి చేసింది. 50 సంవత్సరాల కోరిక అండి అది. అంటే ఎవరెవరు ఉన్నారు అప్పుడు అనేది ఆలోచించరు. 10 ఏళ్ళలో పూర్తి చేస్తే దాని మీద మీరు అది ఇస్తారా అని మీరు ప్రశ్న అడగడం సహజం, మేము చేయడం కూడా సహజమే. భరత్కు సానుభూతి కోసమే ప్రచార రథం దహనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మార్గాని భరత్రాంకు ప్రజల నుంచి సానుభూతి లభించాలన్న ఉద్దేశంతో మార్గాని ఎస్టేట్లోని ఆయన ప్రచార రథాన్ని వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీ గత నెల 28న దహనం చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తూర్పు మండలం డీఎస్పీ కిషోర్ ఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వియ్యల్పురానికి చెందిన శివాజీ జగదీశ్వరి ఇండస్ట్రీస్ పేరిట అల్యూమినియం కంపెనీ నిర్వహిస్తూ 6 నెలల క్రితం వైసీపీలో చేరాడు. భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావుకు అనుచరుడిగా వ్యవహరించేవాడు. ఎన్నికల్లో భరత్ ఓటమి పాలు కావడంతో ప్రజల్లో భరత్ పట్ల సానుభూతి పెరగాలని, టీడీపీకి అప్రతిష్ట తేవాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం జూన్ 28న రాత్రి మార్గాని ఎస్టేట్లోని రచ్చబండ వద్ద మద్యం సేవించి అనంతరం తన అల్యూమినియం కంపెనీకి వెళ్లి మోటార్ సైకిల్ నుంచి పెట్రోల్ను కవర్లోకి తీసి దోమల చక్రాన్ని కొనుగోలు చేశాడు. పెట్రోల్ కవర్ను అగ్గిపుల్లలతో దోమల చక్రాన్ని వెలిగించి తీసుకుని మళ్లీ మార్గాని ఎస్టేట్కు చేరుకుని వాటిని ప్రచారం రోజు ముందు పెట్టి ఏమీ ఎరుగినట్లు ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి దోమల చక్రం నిప్పు ద్వారా ప్లాస్టిక్ కవర్లోని పెట్రోలు బొగ్గున మండి ప్రచార రథం దగ్ధమైంది. కొద్ది సమయం తర్వాత అతని స్నేహితుడు బాలు శివాజీకి ఫోన్ చేసి మార్గాని ఎస్టేట్కు పోలీసులు వచ్చారని చెప్పాడు. ఈ విషయాన్ని శివాజీ మార్గాని నాగేశ్వరరావుకు తెలియజేశాడు. బొమ్మూరు సీఐ ఎండి ఉమర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ప్రకారం శివాజీని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీస్ విచారణలో శివాజీ కుట్ర బట్టబయలైంది. భరత్కు ప్రజల నుంచి సానుభూతి లభించేందుకే ఈ పని చేసినట్లు శివాజీ విచారణలో వెల్లడించారు. ఓన్లీ ఈ శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా ఎక్స్ఎంపీ భరత్రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది. ఈ పర్సన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది. ఈ ఏదైతే ఇన్సిడెంట్ని చాలా తక్కువ టైంలో ఐడెంటిఫై చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి సారు, సిఐ బొమ్మూరు, అదేవిధంగా అతని టీంని కూడా అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, మేము చెప్పేది ఏంటంటే అందరికీ కూడా ప్రతి వ్యక్తికి వాళ్ళ పార్టీ మీద అభిమానం ఉంటుంది. కానీ మీరు ఏదో ఒక పార్టీకి సానుభూతి పెంచాలని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి యాక్టివిటీ ఎవరు చేయొద్దు. అనవసరంగా చేసి కేసెస్ బుక్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ అనేది మీరు క్రియేట్ చేసుకోవద్దు. ఇది ఇంకోసారి ఎవరు కూడా రిపీట్ చేయకూడదని మీరు చెప్తాను. ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం ట్రైనింగ్ కళాశాల వద్ద రంగా రాధా మిత్రమండలి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వడ్డి మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగా జయంతి సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ రంగా వంటి పోరాట పటిమగల నాయకుడు మళ్లీ దొరకరని కొనియాడారు. రంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేవారన్నారు. నిరంతరం ప్రజల తరపున పోరాడేవారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ నాయకులు దొండపాటి సత్యంబాబు, ఎర్ర వేణుగోపాలరాయుడు, మాజీ ఛాంబర్ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, అల్లూరు శేషునారాయణ, కొండబాబు, దేశినేడి బలరామనాయుడు, చిరంజీవి యువత నగర అధ్యక్షుడు కొత్తపేట రాజా, మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు, అడప అనిల్, వక్కపాటి మురళి, వైవిడి గున్నం శ్యామ్ సుందర్, సుంకర హేమ, దాడిశెట్టి సూర్యప్రకాష్, నాగప్రకాష్, కోడికోట, పిల్లాబాబి, అల్లాడి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఈ రంగా మిత్రమండలి అప్పుడు కన్నీరు సీను అధ్యక్షుడిగా ఉండి తర్వాత మరి మన ఒడ్డి మురళి కార్యక్రమం చేపట్టి క్రమం తప్పకుండా మరి రంగా అభిమానులందరినీ కూడా క్రమం తప్పకుండా గౌరవంగా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో చేస్తున్నందుకు మరి ఈ సందర్భంగా మరి వడ్డీ మురళి కూడా అభినందించవలసింది. అలాగే చోటు చెట్టు వారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాధారంగ మిత్రమైన నమస్సంబంధిని తెలియజేసుకుంటూ క్లుప్తంగా ఏంటంటే రంగా గారి ఆశయాల్ని గత ఇక్కడ పెట్టి 39 సంవత్సరాలు అవుతుంది. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మా గౌరవనీయులు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబ సభ్యులకు కూడా మా నమస్సంబంధిని తెలియజేసుకుంటున్నాం.
తన ప్రచార రథం దహనం కేసులో అరెస్టైన శివాజీ అనే వ్యక్తి టీడీపీ కూటమి కోవట్టని మాజీ ఎంపీ భరత్రామ్ ఆరోపించారు. ప్రచార రథం దహనం వ్యవహారంలో తన ప్రమేయం గాని తన కుటుంబ ప్రమేయం గాని లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ స్పష్టం చేశారు. ఈ విషయమై తాను కులదైవం ఈశ్వరుడిపై ప్రమాణం చేస్తానని, తనపై విమర్శలు చేస్తున్న వారు ఇందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రచార రథం తగలబెట్టిన వ్యక్తి గత చరిత్ర చూడాలని భరత్ సూచించారు. గతంలో ఇలాంటి సంఘటనలో ఎవరేం చేశారో ప్రజలకు తెలుసన్నారు. శివాజీని వైసీపీ కార్యకర్తగా పోలీసులు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. 6 నెలల కాలంగా శివాజీ కాల్ డేటా, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన పోస్టులపై సమగ్ర విచారణ జరపాలని భరత్ డిమాండ్ చేశారు. ఈ రకమైన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అంశము నాపైన, మా తండ్రి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ రకమైన మాటలు చెప్తా ఉన్నారు. దీనిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జరగాలి. అసలు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని ఏ రకంగా మెన్షన్ చేస్తారనేది ఒకటి బాధాకరం. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పడం ధర్మం కాదు. మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు అనే పదం చెప్పడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను విన్నపిస్తూ ఉన్నా. దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాన అనుచరుడు ఏంటండి? ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మా నాన్నగారితో సత్సంబంధాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరు ప్రధాన అనుచరులు కాదా? ఈ వ్యక్తి 4 రోజులు ఎలక్షన్ ముందు వచ్చినోడు ప్రధాన అనుచరుడని మీరు ఎట్లా ధృవీకరిస్తారని అడుగుతున్నా. నేను చెప్తా ఉన్నా, నిజంగానే గనక నిన్న ఫేస్బుక్లో కూడా నేను చెప్పాను, మళ్ళీ ఇంకోసారి ఉద్ఘాటిస్తున్నా. నేను కానీ నా కుటుంబ సభ్యులు ప్రమేయం కానీ ఆ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ఉంటే నేను నేరుగా మార్కండేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే సవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నా. మీరు కానీ మీ ఫ్యామిలీ ప్రమేయం కానీ ఈ యొక్క ఘటనలో లేకపోతే మీరు మార్కండేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. జ్యేష్ఠమాస శివరాత్రి పురస్కరించుకుని శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో శివార్చన సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి సుగంధోగద హరిద్ర అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జ్యేష్ఠమాస శివరాత్రి సందర్భంగా గంగా, గోదావరి నదీ పూజ, గోపూజ, ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం లక్ష బిల్వార్చన చేశారు. స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ ఈవో పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ, దెందులూరు సుబ్రహ్మణ్య సీతారామస్వామి అమ్మవారికి, స్వామివారికి పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణం, స్వామివారికి అమ్మవారికి వస్త్ర సమర్పణ, స్వామివారికి 121 అభిషేకములు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, స్వామివారికి లక్ష బిల్వార్చన, ధూపసేవ, ప్రాకారపు సేవ, అలాగే సూర్య నమస్కారాలు, సుందరాకాండ, చండీ పారాయణ కూడా విశేషంగా భక్తుల సహకారంతో ప్రతి నెల మాస శివరాత్రి రోజున శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి ఐవైఎం రాజమండ్రి శాఖ రాష్ట్ర వ్యాప్త ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 14 వరకు ఆదర్శ యువత, ఆదర్శ సమాజం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ స్థానిక ఐవైఎం కార్యాలయంలో జరిగింది. ఉద్యమ పోస్టర్ను ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్, జిల్లా అధ్యక్షులు చాన్ పాషా ఆవిష్కరించారు. యువకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి పాల్గొనాలని మేము ఈ వేదిక మీదుగా ఆహ్వానం పంపిస్తున్నాను. విధంగా యువకుల్లో ఆదర్శవంతంగా ఎప్పుడైతే వాళ్ళు పెంపొందించుకుంటారో ఆదర్శ సమాజం ఉనికిలోకి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ బంగారు భవిష్యత్తుని మీరు వ్యసనాల బారి నుండి రక్షించుకొని ఉన్నతమైనటువంటి సమాజం కోసం ఉన్నతమైనటువంటి సేవ చేసి మరి వాళ్ళలోని నైతిక విలువలు పెంపొందించుకొని మీరు ఈ కార్యక్రమాలు చేసే విధంగా మలుచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మేము ఆహ్వానిస్తున్నాం. ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాజమండ్రి శాఖ. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ సహకారంతో విద్యార్థులకు ఉపకార వేతనం అందజేశారు.
వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సత్యబాబు అధ్యక్షతన పొలసనపల్లి జగ్గారావు జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ జరిగింది. ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏబెల్ రాజబాబు, క్రాంతి నరసింహం అధినేత డాక్టర్ కంటే వీరన్న చౌదరి, ఫారెస్ట్ కాంట్రాక్టర్ తమనంపుడి రామిరెడ్డి, శాంతిలాల్ కిరాణా జనరల్ స్టోర్స్ అధినేత విక్రమ్, ఎస్ జైన్, గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి పీఠాధిపతి డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న స్వామీజీ, రాజమండ్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి మతల రమేష్, యువ వ్యాపారవేత్త గుబ్బా రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 45 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 చొప్పున పెన్షన్లు అందజేశారు. మేము స్టూడెంట్స్గా మేము ఎందుకు ఇస్తామంటే మీరు ఒక్కరు బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే మన సమాజం బాగుపడుతుంది. దాని గురించి మీరు స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారు, తీసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, సంస్థను వదిలేస్తున్నారు. మీరు మాకు డబ్బు ఇవ్వక్కర్లేదు, ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకుని ఒక్క ఫోన్ కొట్టండి, సంస్థ జీవిస్తుంది. పాస్ అయినా చెప్పట్లేదు, మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోయినా చెప్పట్లేదు, ఏమీ లేదు. గతం గుర్తు పెట్టుకోండి, ఒక్కటి గుర్తు పెట్టుకొని ఉన్నాను, మేము ఉన్నాము మీ సంస్థకి ఒక మాట కానీ ఒక్కటి చెప్పండి. రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శానిటేషన్, త్రాగునీరు, డ్రైన్లు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి వెల్లడించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో గల అన్ని గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికను సత్వరం చర్యలు చేపడుతున్నట్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ మందిరంలో మండల స్థాయి అధికారులతో నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శాసనసభ్యులు బుచ్చి చౌదరి సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఆ దిశగా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి అమలు చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సంబంధించి కాలువలు పొడికతీత, అంతర్గత రహదారులు, డ్రైన్ మరమ్మతుల పనులు, ఆయా గ్రామాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కుంటిపడిందన్నారు. ప్రతి గ్రామంలో శానిటేషన్, త్రాగునీరు, మురుగునీరు పారుదల, డ్రైన్లపై ప్రత్యేక దృష్టిని సారించడం జరుగుతుందని శాసనసభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. సమీక్ష సమావేశంలో మండల ప్రత్యేక అధికారి కె జ్యోతి, డిఎల్డి ఓపీ వీణాదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు, స్థానిక నాయకులు వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊరు నుంచి డిశ్చార్జ్ మెయింటైన్ ఒక ప్రధానమైన 2-3 డ్రైన్లు చేయాలి. కొంతమూరు లాంటి విలేజ్లో పైనుంచి వచ్చేది అంత ఆక్రమణకు గురైపోయింది, లీకేజ్ చేయాలి. నేను ఇచ్చింది సైషన్ రాజమండ్రిలో చేయించింది. ఎక్కడైతే వీలు కాని చోట రోడ్డు మధ్యలో డ్రైన్ వేస్తాం, పైన స్లాబ్ పోసాం, రోడ్డు మెయింటైన్ అయిపోయింది, డ్రైన్ రన్ అవుతాం. అలా చేసుకోకపోతే కనెక్టివిటీ రాదు గ్రామాల్లో కూడా. ఈ పంచాయతీగా మున్సిపాలిటీ తెచ్చేస్తాం. రాబోయే 3-4 నెలలు దాని మీద మేము క్లారిటీ వస్తుంది. ఏదో ఒకటి డిసిషన్ తీసుకొని దాన్ని క్లారిటీ ఇస్తాం. ఎందుకంటే శానిటేషన్ బాగుపడాలి. కార్పొరేషన్ పనుల్లో చాలా వరకు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నట్టు కంప్లీట్ చేశాను చాలా వరకు. మళ్ళా అందరూ అక్కడ తప్పితే మెయిన్ పనులన్నీ అయిపోయాయి. ఇవాళ మనకు వచ్చేటప్పటికి పారిశుద్ధ్యం మెయిన్, డ్రింకింగ్ వాటర్, డ్రైన్ వాటర్, ఈ 3 ప్రధానం. దాని మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమహేంద్రంలోని నేదునూరి గంగాధరం వీధిలోని నేదునూరి గ్రంథాలయంలో జానపద వాద్మయ బ్రహ్మ నేదునూరి గంగాధరం 121వ జయంతి వేడుకలు జరిగాయి. ఆయన కుమార్తె ఇంధాని సూర్యప్రభావతి గంగాధరం అభిమానులు, సాహితీ ప్రియులు గంగాధరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నన్నయ్య యూనివర్సిటీ తెలుగు ఆచార్యులు తరపట్ల సత్యనారాయణ నేదునూరి జానపద సాహిత్యానికి చేసిన సేవలను కొనియాడారు. జానపద సాహిత్య ప్రాముఖ్యతను నేటి సమాజానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మరో ముఖ్య అతిథి పివిఎస్ కృష్ణారావు తాను నేదునూరి గంగాధరం పూర్వ విద్యార్థిని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్య అష్టకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కళాదృష్టి సంస్థ నిర్వాహకుడు ఏ కృష్ణ దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న మిస్సింగ్ కేసులపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు మరియు జోనల్ డీఎస్పీలతో శుక్రవారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే వాటిని పరిష్కరించే దిశగా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు పోలీస్ వారికి అందించాలని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 112 కానీ తెలియచేయాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి ఎజెండాగా రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ్ వీర్రాజు వెల్లడి. భరత్ కు సానుభూతి కోసమే ప్రచార రథం దహనం, పోలీసుల వెల్లడి. ప్రచార రథం దహనం కేసులో నిందితుడు టీడీపీ కోవట్, భరత్ ఆరోపణ. రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం పైన ప్రత్యేక దృష్టి, సమీక్షా సమావేశంలో గోరంట్ల. సమాప్తం. నమస్కారం.